వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మళ్ళీ ఒక హీరో కమ్ యాంకర్ మళ్ళీ మర్చిపోయాడని చెప్పేసి ఇప్పుడు చాలా వైరల్గా మారుతుంది. అసలు ఇంతకీ ఆ ఈవెంట్లో ఏం జరిగింది, ఎందుకు మర్చిపోవాల్సి వచ్చింది, దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి మేడం, నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే కనుక సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. నిన్న ఒక జరిగిన ఈవెంట్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మళ్ళీ మర్చిపోయారని చెప్పేసి. సో ఇంతకీ అసలు ఎవరు మర్చిపోయారు, సో ఎందుకు మర్చిపోవాల్సి వచ్చింది? ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రపంచ మహాసభలు నిర్వహించింది కదండి. ఇక్కడ స్థానిక హోటల్లో హైదరాబాద్లో నోవాటెల్లో జరిగాయి 3 రోజులు. సో మొదటి రోజు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. నిన్న ముగింపు సమావేశాలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగిందా, ఎలా జరిగింది మనకు అర్థం కావట్లేదు. బాలాదిత్య నటుడి పేరు, అతను నటుడుగా వచ్చి యాంకర్ కూడా అయ్యాడు, అంతా బాగా చేశాడు. కానీ ముఖ్యమంత్రి గారి పేరు మాత్రం తప్పు చెప్పాడు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ అని చెప్పాడు. అవును, మళ్ళీ దాని తర్వాత కాసేపటి తర్వాత అంటే మినిమం ఒక 10-20 సెకండ్స్ గ్యాప్ తీసుకొని మరి అప్పుడు చెప్పడం జరిగింది. అంటే అతనికి ఇచ్చిన స్క్రిప్ట్లో అలా ఉందా, లేకపోతే వెనుకుంటే ఎవరైనా చేయించారంటారా? అంటే ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చేయించడానికి ఏమి ఉండదండి. ఎందుకు చేయిస్తారు? ఎవరికి? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్నాడు కాంగ్రెస్ తరఫున అప్పట్లో. ఇంకా అదే భ్రమలో కొంతమంది ఉన్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేవాడిని ఇవాళ తెలంగాణ ప్రజలు ఆదరించి ఆయన ముఖ్యమంత్రిని చేశారు, ఇష్టపడి చేశారు. అసలు రేవంత్ రెడ్డి అనుకున్నాడు, సాధించాడు. ప్లస్ తనేంటో ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరు చేసి ఉండొచ్చు? ఒకవేళ చేస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమైనా చేయించారా? ఎందుకంటే ఇప్పుడు హైడ్రా ఉంది ఓ పక్క మూసి ప్రక్షాళన, ఇప్పుడు భూమి అంతా లేదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. సో ఆ పరంగా ఎవరైనా చేయించారా? లేదు. పారిశ్రామికవేత్తలు నేను అందరూ వచ్చారు కదా. ఇప్పుడు ప్రపంచ తెలుగు సమాఖ్య అంటేనే అది ఒక వర్గానికి కొమ్ము కాసేది అన్నట్టుగా అయిపోయింది ఒక రకంగా తీసుకుంటే. ఇంకో రకంగా అది ప్రపంచ తెలుగు సమాఖ్య అనేది మద్రాసులో ప్రారంభమైంది 94 అని గుర్తు నాకు. ప్రారంభోత్సవ వేడుకలకు అప్పట్లో ఎన్టీ రామారావు గారు కూడా వచ్చారు, నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇది రెండోసారి రావడమేమో, ముఖ్యమంత్రిగా ఉండగా ప్రపంచ తెలుగు సమాఖ్యకి రావడం. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ఈ సభలకి హాజరయ్యారు. అయితే మీరు అన్నట్టుగా మొన్న మరి పుష్ప విషయంలో తీసుకుంటే అల్లు అర్జున్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవటం, అతను ఇంకే పేరు చెప్పలేదు, గబుక్కుని అతనికి గుర్తు రాలేదు. అక్కడ కూడా యాదృచ్ఛికంగా జరిగింది. కానీ ఇక్కడ మరి స్క్రిప్ట్ రాసుకుని చదివాడా, చదవకుండా చూడకుండా చెప్పాడో తెలియదు మనకి. కానీ పేరు తప్పు చెప్పాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి అనే భ్రమలో అతను ఉన్నాడా, లేదు కావాలని చేయించారా అనేది మాత్రం మనకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఇతను యాంకర్ కూడా మనకు అంటే తెలంగాణ వ్యక్తియా లేకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యక్తియా? నార్మల్గా అతను ఇక్కడే ఉన్నాడండి, ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగినట్టున్నాడు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వివాదం లేదండి అసలు చెప్పాలంటే. నార్మల్గా ఏంటంటే కొంతవరకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏపీ పొలిటీషియన్స్ అంతగా తెలియదు. సో అలా ఏమైనా ఉందా? అలా ఏముండదు. ఇది వాళ్ళు తెలంగాణలో పెట్టినప్పుడు, హైదరాబాద్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, తెలియకుండా జరగలేదు, ఎవరైనా తెలుసు. కానీ ఎందుకు ఆ పేరు మరి అట్లా మార్పు చెందింది అనేది అర్థం కావట్లేదు. కంగారులో కూడా ఉండొచ్చు. ఇప్పుడు మరి మనకి అల్లు అర్జున్ పేరు మర్చిపోయినందువల్ల అరెస్ట్ అయ్యాడు అని ఒక వాదన ఉంది. దానికోసం సీఎం రేవంత్ రెడ్డి వివరణ కూడా ఇచ్చాడు. ఆయన మీరు కంట్రోల్ చేయరా, పేరు కోసం కాదు కదా ఇదంతా జరిగేది, ఒక మహిళ ప్రాణం పోయింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని ఆయన సభావేదికగానే చెప్పారు కదా, శాసనసభలోనే చెప్పాడు ఆయన. మరి అటువంటి అప్పుడు ఇవాళ బాలాదిత్యకి మరి అరెస్ట్ తప్పదా, బాలాదిత్య కూడా ఏదైనా కేసులు ఎదుర్కొంటాడా అనేది సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం. సో రేవంత్ రెడ్డి గారు మరి నిన్న సభ జరిగింది, ఇవాళ పేపర్లు మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. మీరు గమనిస్తే అంటే మరి మేనేజ్ చేశారా, లేదు వాళ్ళు పట్టించుకోలేదా, లేదు కావాలని మెన్షన్ చేయలేదా మనకు తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం ఆ వీడియో క్లిప్పింగ్ వైరల్ అవుతుంది, మనం చూసాం కూడా. కాబట్టి ఏది ఏమైనా ఒక సభ జరిగేటప్పుడు మనకెవరు పెద్దలు వస్తున్నారు, వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ గురించి తెలుసుకుని యాంకర్ అనేవాడు చేయాలి. హూఎవర్ ఇట్ ఈస్. మీకు ఒత్తిడి ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. పెద్ద సభలు అన్నప్పుడు మనకి ఎక్కడో చిన్న కంగారు ఉంటుంది మనసులో. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి ముందు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే
యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. మళ్ళీ దాన్ని ఎవరైనా ఏమనాలి, వెరిఫై చేయాలి, ఇతను రాసుకున్న స్క్రిప్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని. కొంచెం నాలెడ్జ్ ఉండే వ్యక్తి కూడా, అంటే ఆ సమాఖ్యకి చెందిన వ్యక్తులు ఎవరైనా చూసుంటే బాగుండేదని అనిపిస్తుంది. ఇక్కడే కాదండి, ఎక్కడైనా కూడా మనకి పొరపాటు జరుగుతుంది, మర్చిపోతాము, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒక పేరు మార్చి పేరు చెప్పాడు ఇతను. అది మాత్రం మరి ఏ రకంగా అది మర్చిపోవటం అని ఎలా అంటావు? నువ్వు మర్చిపోవడం ఎలా జరుగుతుంది? వెన్ యు ఆర్ ఇన్ టు ద ఫీల్డ్, నువ్వు ఒక హీరోవి, ఎట్లా మర్చిపోతావు? ఇప్పుడు మరి అల్లు అర్జున్ మర్చిపోయాడు అన్నదానికే కదా ఇంత జరిగింది. అది కాదు అని అందరూ వాదిస్తారు. అది నిజానిజాలు వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఇంత బాగా పనిచేస్తూ ఉండగా, ఒక ముఖ్యమంత్రిగా తను ఏంటో ఆయన ప్రూవ్ చేసుకున్నాక, ఎందుకని ప్రజలు కొంతమంది మర్చిపోతున్నారు, గుర్తుపెట్టుకోవట్లేదు? అంటే ఇక్కడ కొంతమంది అన్నారు కదా, ఈ కొంతమందిలో మెయిన్ మనకు ఎవరు కనిపిస్తున్నారు అని అంటే, ఫస్ట్ మర్చిపోయింది హీరోనే, ఒక తెలుగు ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ హీరోనే, ఇక్కడ కూడా సినీ ఇండస్ట్రీ హీరోనే. సో హీరోలే ఎందుకు మర్చిపోతున్నారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే హీరోలు సినిమాల మీద ఉండే శ్రద్ధ రాజకీయాల మీద వాళ్ళకి లేదా, అంటే రాజకీయ అవగాహన శూన్యమా అనేది కూడా మనకి డౌట్ వస్తుంది. కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చాక మీకు, ఇప్పుడు పూర్వం అంటే సోషల్ మీడియా లేదు, ఒక పేపర్ మీద ఆధారపడాలి, లేదు రేడియోలో వచ్చే వార్తలు, లేకపోతే దూరదర్శన్ అడపాదడప ఒక వార్తలు ఏవో వచ్చేవంతే. కానీ ఇంత సోషల్ మీడియా వచ్చి వెన్ యు ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్, అంటే ఈవెంట్స్ చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, తర్వాత మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందనుకుంటున్నారు, మరి ఇటువంటి నేపథ్యంలో మీరు ఒక పేరు మర్చిపోవటం ఎంతవరకు సమంజసం? నువ్వు ఎంత గొప్పవాడవైనా అవ్వు, ముఖ్యమంత్రిగా. ఎందుకంటే మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక వ్యక్తిని ప్రజలు కోరుకున్నప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ నువ్వు అతని దగ్గర నుంచి ఒక బెనిఫిట్ పొందినప్పుడు, ఒక జీవో వచ్చింది కదా ఆ రోజు, జీవో వచ్చినప్పుడు ఆ జీవో మీద నువ్వు స్పందిస్తూ ఆయన పేరు మర్చిపోవటం అనేది క్షమార్హం కాదు అనేది చాలామంది చెప్పారు. అదేవిధంగా నిన్న బాలాదిత్య అన్నవాడు, అబ్బాయి ఎవరైతే ఉన్నారో హీరోనో ఎవరో, అతను ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు, స్క్రిప్ట్ చూసుకోవాలి. ఎందుకంటే మనకి చిన్న విషయం కాదు, నేనైతే చిన్న విషయం అని అనుకోవట్లేదండి. ముఖ్యమంత్రికి ఒక విలువ ఉంటుంది కాబట్టి మన ముఖ్యమంత్రి పేరు మర్చిపోవటం అనేది క్షమించడానికి విషయం. కానీ అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలాంటివి పట్టించుకోరు అని అయితే నేను అనుకుంటున్నాను. పట్టించుకోలేదు ఆయన, కరెక్ట్, పట్టించుకోలేదు ఆయన, దాని గురించి ప్రస్తావించలేదు అసలు. ఆయన ఏమి దాని గురించి ఆలోచించినట్టు కనిపించట్లా. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా పట్టించుకుంటుంది, ఎందుకంటే ఆయన అభిమానులు ఉంటారు, తెలంగాణ అభిమానులు ఉంటారు, వాళ్ళకి అనిపిస్తుంది కదా ఇదేంటి మా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడని. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైనా ఇంకా మీదట ఈవెంట్స్ చేసినా, లేదు సభలు నిర్వహించినా, పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించినా, వాళ్ళు ఆలోచించుకుని పదాలు ఏంటి మనం చెప్తున్నాము, లేదు ఎవరి పేరు మనం చెప్తున్నాము, అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఈ రాష్ట్ర గవర్నర్ ఎవరు, అసలు ఎవరెవరు మంత్రులు ఉన్నారు, కొంచెం అవగాహన పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సినిమా అవగాహన ఉంటుంది కదా అందరికీ, సినిమా పాటలు ఏమిటో గుర్తుంటాయి, సినిమాకి సంబంధించిన అన్ని ఈవెంట్స్ గుర్తుంటాయి, కథలు గుర్తుంటాయి, సినిమాలు గుర్తుంటాయి. మరి ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే ఎట్లాగండి? కాబట్టి ఇది ప్రతి వాళ్ళు కూడా ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకుని, ఈ రెండు అంశాలని, రెండు చోట్ల జరిగాయి, వీటిని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్లో ఇటువంటి తప్పిదం జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయనకి అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఆయన అభిమానులకు అది పెద్ద విషయం. థ్యాంక్ యూ.